బతికుండగా మహా ఉద్ధరించి చచ్చినట్టు చచ్చిందరా ఏడుస్తున్నాడు. తీసుకో. ఉద్యోగం కాస్త పోయింది. నాన్న వాళ్ళు ఎవరు లేరు. ఉన్న అమ్మ ఒక్కటి నా కోసం ఎదురు చూసి చూసి వెళ్ళిపోయి ఈ ప్రపంచం అంత వెలకట్టిందో నీకు తెలుసా? ₹1 కాగితాలకి ఇచ్చే విలువ. ఏమిటి తడిబట్టలు మీరు? కర్మ నాయన, కర్మ చేసి వస్తున్నాం. కర్మ? ఆ కర్మే. ఏ కర్మ చేయాల్సిన కర్మ నీకు లేకపోయినా ఆ తల్లి కడుపును పుట్టినందుకు మాకు తప్పుతుందా కర్మ? బతికుండగా మహా ఉద్ధరించి చచ్చినట్టు చచ్చిందరా ఏడుస్తున్నాడు. వీడి కోసం ఏడ్చి ఏడ్చి ఆమె చచ్చింది, ఇక వీడు చచ్చినట్టే మన లెక్కలో. ఇక నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇక్కడ తినే ప్రతి ముద్ద నా గుండెల్లో బరువైపోతుంది. నేను కన్న తల్లిదన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఇక నా వల్ల కాదు బాబు, నన్ను తీసుకెళ్ళు. పంకజం, నీ చేత ఓనమాలు దిద్దించుకుని ఇందులో మేమంతా మహా విద్వాంసులు అయ్యాం. నీ చేత్తోనే మావాడికి కూడా అక్షాభ్యాసం చేయించు. తాగు. నా చేత్తో ఇస్తే ఇంత మట్టుకు ఎవరూ కాదనలేదు. ఇది నాకు అవమానం కాదు మరి. గాజులు చేతి వస్తే గళమే తాగొచ్చే. రై, ఆడవాళ్ళని అవమానించడం కవిలక్షణం కాదురా. రై, తాగరా, మజా తెలుస్తుంది, స్వర్గం కనిపిస్తుంది, బాధల్ని మరిపిస్తుంది. ఒకటి జడబడుతులాగున్నాడే. కళ్ళ ముందు ఇంత లైఫ్ ఉంటే కళ్ళు మూసి కూర్చుంటాడా ఎవడైనా? అసలు ఆ ఫేస్ ఏంట్రా? పంపములు పోయినట్టు, అమ్మ చచ్చిపోయినట్టును. తాగరా అంటే రాగానే కొట్టేస్తున్నారే. అంటే ఇంతకు ముందు బాగా తాగేవాడు అన్నమాట. తాగాను, కలలెన్నో కన్నాను, కవితలే రాశాను, కలలు కళ్ళలు కాగా కన్నీళ్ళే తాగాను. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. మీ మిత్రుడు కవిత్వం కూడా చెప్తాడా? చెప్తాడా? వాడి బుర్ర నిండా గేయాలు పాటలే. ఏం బ్రదర్, ఎలా ఉంది మధు మజ? మధు మత్తును చెప్పుట మాయమాట, బాధ మరపించునన్నది పాత పాట. మనసు కలిగిన వారికి మత్తు గాని, మనసు విరిగిన వానికి మధు ఏలా. కాంతం, ఎక్కడికి? నా బిడ్డకు జ్వరంగా ఉంది, ఏడుస్తున్నాడు. వెధ, పుట్టినప్పుడే ఏడ్చాడు, వాడు ఏడుస్తూనే ఉంటాడు. నువ్వు వచ్చి మమ్మల్ని నవ్వించు. తీసుకో. ఏమండి కవి గారు? కవి గారు? కవి గారు ఎవడా? కవి మీరే?
మీరే కవి. నేను కవినా? నన్ను అలా పిలిచి అవమానించేదెవరు? ఓ మల్లిక. అవును, నేనే. రండి. మల్లిక, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా ఇంటికి. ఓ, నీకు ఇల్లు కూడా ఉందా? నాకంటే నువ్వే చాలా మేలు. అందుకే నేనంటే నీకు జాలి. కానీ నీ జాలి నాకు అక్కర్లేదు. మళ్ళీ అన్నం పెడతానంట, అవునా? నిజానికి ఈరోజు నాకు ఆకలిగా లేదు. ఆకలినంతా తాగేశాను. కలలను కడగళ్లను భస్మం చేసి సొరలో కలిపి శుక్రాచార్యుల్లా తాగేశాను. అందులో మునిగిపోయాను. అందుకే తేలిపోతున్నా. అందుకే లోపలికి రమ్మంటున్నాను. కాస్త విశ్రాంతి తీసుకుందరు కానీ కొంచెం సర్దుకున్న తర్వాత వెళ్ళొచ్చు. కాదు, నేను వెళ్ళిపోతేనే అన్నీ సర్దుకుంటాయి. ఎందుకు అలా అంటారు? మీరు 4 కాలాల పాటు ఉండాలి. రండి. ఎందుకు ఉండాలి? ఉద్యోగం కాస్త పోయింది. నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఉన్న అమ్మ ఒక్కతే నా కోసం ఎదురు చూసి చూసి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతా. అంత మాట అనకండి. మీరు మీ కవిత్వము ఈ ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ ప్రపంచానికి ఎవరితోనూ అవసరం లేదు, దేంతోనూ పని లేదు. మల్లిక, ఈ ప్రపంచం నా కవిత్వానికి ఎంత వెలకట్టిందో నీకు తెలుసా? 1 రూపాయి. చిత్తు కాగితాలకి ఇచ్చే విలువ. ప్రపంచానికి కాకపోయినా నాలాంటి వాళ్ళు ఎవరికైనా మీరు అవసరం. నీలాంటి వాళ్ళు ఇంకెవరున్నారు? లలిత లేదు. లలిత నీకెలా తెలుసు? ఆమె పేరు మీ ఫైల్లో చూశాను. ఒకప్పుడు ఆమె నా హృదయంలో ఉండేది. ఇప్పుడు ఎగిరిపోయింది. రంగురంగుల ఈ ప్రపంచాన్ని చూసి ఈ భోగభాగ్యాలకు భ్రమిసి నన్ను, నా హృదయాన్ని శూన్యం చేసి ఎగిరిపోయి. ఎంత దురదృష్టవంతురాలు. నీ ఉద్దేశం? మీ హృదయంలో చోటు దొరకడం అదృష్టంగా భావిస్తాను. మల్లిక, నువ్వు వద్దు మల్లిక, వద్దు. నన్ను ప్రేమిస్తే మిగిలేవి నిరాశలో నిట్టూర్పులే. ఆ నిట్టూర్పుల వేడిలో మల్లిక మాడిపోతుంది. వద్దు. మల్లెలు విరగపూసేది వేసవిలోనే. రండి. ఇచ్చి మల్లిక, పందిరనుకుని అల్లుకుపోతున్నావు. ఏమైపోతావో ఏమండి, ఏమండి, కనకం, కనకం. ఏంటి మల్లిక? కనకం, ఆయన విశ్రాంతి తీసుకొని నువ్వు వెళ్ళు. మల్లిక, నీకు నా హృదయంలో చోటు కావాలా? శూన్యంలో చోటు ఉంటుందా? ఉంటే తీసుకో, తీసుకో.
మల్లిక, నిజంగా నీ హృదయం మల్లెపూవే. యువకవి దారుణ మరణం. నిన్న రాత్రి రైలు కింద పడి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శవం ఎవరూ గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అతని జేబులో దొరికిన డైరీ ఆధారంగా అతను యువకవి వేణు అని నిర్ధారణ అయింది. ఏంటి గారు, ఆరోగ్యం బాగాలేదా? ఏమన్నయ్యా? ఆత్మహత్య చేసుకున్నారా?